వేల ఏళ్ళుగా ఈ నేలపైన బాంచనంటూ, వేల ఏళ్ళుగా ఈ నేలపైన బాంచనంటూ బతికినాము పరిపాలనకు దూరం. కావాలి బీసీల రాజ్యాధికారం. అందరి కోసం పాడతక్క ఒక్క నిమిషం. ఈ దేశంలో చదువు చెప్పినటువంటి, అక్షరాలు అందించినటువంటి సావిత్రిబాయి పూలే దగ్గర నుంచి మొదలు పెడితే మా కళాకారులలో బెల్లి లలితక్క, మా రోజు వీరన్న, వీళ్ళందరి ఆశయాలను మీ గుండెల్లో నింపుకొని ఇక్కడ దాకా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముందు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, చాలా ఏండ్లుగా అంటే ఇక్కడ మనం మీలలు కొట్టొచ్చు కానీ ఒక నిమిషం వినాలి, మధ్యలో ఆపింది పాట. కానీ వేల ఏళ్ళుగా ఈ నేలపైన బాంచనంటూ బతికినాము పరిపాలనకు దూరం. కావాలి రాజ్యాధికారం. కాబట్టి చాలా ఏళ్ళ నుంచి మనకు అధికారం లేదు. అధికారం కోసం ఇప్పటి నుంచైనా మనం పోరాడదాం, కష్టపడదాం, మనకంటూ అకౌంట్ నిర్మించుకుందాం. దానికోసమే బహుజన జెండా పాట రాయడం జరిగింది ఒక 3-4 ఏళ్ళ కింద. ఇంకా తెలంగాణ వచ్చినాక కూడా చాలామంది తిట్టుకోవచ్చు నన్ను. రావు గారు పోయి రెడ్డి గారు అగ్ర కులాలలో అధికారం తారుమారు తప్ప తెలంగాణలో జరిగింది ఏది లేనటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెండోది, గంగక్క చెప్పినట్టుగా ఏ ఉద్యమమైనా పాట కంపల్సరీ ఉండాలి, అందరినీ కలుపుకొని ఈ ఉద్యమం చేయాలనేటువంటి విషయం చెప్పింది. దానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి గంగక్క కూడా. సో అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దును తలువాలే, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దును తలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితాను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అట్లా బహుజన జెండా కోసం పాట రాయడం జరిగింది. అదంతా మీరు విన్నారు. మరొక ప్రోగ్రాంలో కూడా మనమందరం కలుద్దాం, మనమందరం పోరాటం చేద్దాం. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టాలి మరి అందరూ పాడితే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొద్దును తలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే, నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితాను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొత్తును తలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో, అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలో, వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలో, మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలో, కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వజనులెల్లో చట్టాల అమలు కాడ మా సంతాలో, పారుతున్న జాతులు ఒక్కటి కావాలో, వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో, పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బహుజనుల్లో వెలుగులు నింప బహుజనవాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి రేపటి పొత్తులు నడవాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.